పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు అరడజనుకు సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్నాడు డార్లింగ్. ఈ సినిమాలన్నీ ఒకదానికి మించి ఒకటి అనేలా తెరకెక్కుతున్నాయి. కల్కి 2, రాజాసాబ్, హను రాఘోపూడి సినిమా, స్పిరిట్, సలార్ 2 సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్నది రాజాసాబ్ షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఈ సమ్మర్లోనే రాజాసాబ్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఇక రాజాసాబ్తో పాటు ఫౌజీని కూడా పరుగులు పెట్టిస్తున్నాడు డార్లింగ్. హను రాఘోపూడి ఈ సినిమాను పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక నాగశ్విన్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ కల్కికి సీక్వెల్గా కల్కి 2 రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత షూట్ కూడా చేశారు. త్వరలోనే పార్ట్ 2 షూట్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాదిలో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్కి మేకర్స్ నుంచి ప్రభాస్పై ఒత్తిడి వస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ 2026లో సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. కానీ మరోవైపు ప్రభాస్ కోసం సందీప్ రెడ్డి వంగ వెయిట్ చేస్తున్నాడు. వాస్తవానికైతే ఈ పాటికే స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది. ప్రభాస్ కూడా రాజాసాబ్, ఫౌజీ అవ్వగానే సమ్మర్లో స్పిరిట్ సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కల్కి 2 కారణంగా స్పిరిట్ మరింత వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదే నిజమైతే సందీప్ రెడ్డి మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదని అంటున్నారు. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.